జూనియర్ మూవీ సినిమాకి 100 కోట్ల దాకా పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది. బిజినెస్ తో కలిపి 100 కోట్లకు దాటి అయితే ఇచ్చేసింది అనమాట. కానీ సినిమా డే 1 చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి కలెక్షన్స్. ఓన్లీ నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 60 లక్షల మట్టికే, గ్రాస్ తో చూసుకున్నట్లయితే 1.4 crores అంటే 1,40,00,000 మాత్రమే వసూలు చేసింది అని చెప్పి టాక్ అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే ఆ హీరో ఎవరికి తెలియదు. కానీ కన్నడలో చూసుకున్నట్లయితే మన డిఎస్పీ గారు ఆల్వేస్ ఫేమస్, శ్రీలీల కూడా కొద్దిగా ఫేమస్, జెనీలియా ఇంకా ఫేమస్. ఆల్రెడీ శ్రీలీల కన్నడ నుండి తెలుగు వచ్చినటువంటి అమ్మాయి, ఆమె కూడా అక్కడ బాగానే ఫేమస్. అది కాక ఆయన ఎమ్మెల్యే కొడుకు బాగా ప్రమోట్ చేశారు, బాగా ఎలివేట్ చేశారు. అయినప్పటికీ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది, ట్రైలర్ బాగానే ఉంది అనేటటువంటి టాక్ వచ్చింది. సాంగ్ అయితే ఉర్రూతలోగించింది. ఆయన 1.5 మట్టికే గ్రాస్ రావడం ఏదైతే ఉందో ఇది మిక్కిలి బాధాకరం. అంటే నిన్న ఇలా కలిపి సినిమా ఒక 2 కోట్లు, 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అంటే పెట్టినటువంటి పెట్టుబడి 100 కోట్లు, వసూలు చేసింది 1 కోటి రూపాయలు అనేటటువంటి కూడా మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విషయం నేనేమి చెప్పట్లా, మీకు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కానీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్కువ వసూలు చేయొచ్చు, ఎందుకంటే హీరోని అలవాటు పడ్డం కదా, ఈజీగా వచ్చేస్తుంది.